హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే టమోటా క్యాప్సికమ్ మసాలా కర్రీని చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పోపు దినుసులన్నీ వేసుకుని ఇవి ఎర్రగా వేగాక దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. 3-4 మినిట్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి 3 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 కేజీ క్యాప్సికమ్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఈ మసాలా కర్రీకి క్యాప్సికమ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన టమోటా క్యాప్సికమ్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఆయిల్లో వేపించుకున్నాక మూత పెట్టి 5-6 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1/2 కప్పు వరకు ఇలా కొబ్బరి ముక్కలు వేసుకుని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేపించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగానే 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 అనాస పువ్వు కూడా వేసుకుని ఇవంతా కూడా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇలా మంచి అరోమా వచ్చే వరకు వేగిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని దీనిని మెత్తటి పేస్ట్ అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మనం వేసిన టమోటా క్యాప్సికమ్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఈ స్పైసెస్ అన్నీ మనం వేపించుకున్నవే కాబట్టి ఇక్కడ ఆయిల్లో మళ్ళీ వేగనవసరం లేదు. ఇలా డైరెక్ట్గా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మనం వేసిన ఈ క్యాప్సికమ్ అన్నది మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత తీస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం క్యాప్సికమ్ మెత్తగా ఉడికిందో లేదో. ఇలా స్పాచులాతో ఒకసారి నొక్కి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోతే కనుక ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, టమోటా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.